రీసెంట్గా కౌంట్ డౌన్ పోస్టర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్ని నితిన్ గారిని సెంటర్లో పెడుతున్నారు అని చెప్పి ఒకసారి సితారా కింద ట్వీట్స్ కామెంట్స్ అన్నీ కోట్స్ అన్నీ అవే పార్ట్ 1 బాగా మేము వైబ్ అయింది డీడీ క్యారెక్టర్ కోసం. మేము థియేటర్కి వచ్చి 10 మందికి చెప్పింది డీడీ క్యారెక్టర్ కోసం. మీరు డీడీ క్యారెక్టర్ని మధ్యలో పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 10 మందిని తీసుకెళ్తాం నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్కి అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. అది నెక్స్ట్ డేనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని డీడీని మధ్యలో పెట్టి చూసారు ఆ కామెంట్స్ మీరు ఇదాకా వచ్చాయి. మేము కామెంట్స్ చూసాం, వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటారండి దానికి. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు టీజర్ చూసారు కదా, టీజర్ మొత్తంలో మీకు ఎన్ని పంచెస్ అశోక్ అనిపించినాయి? ఒక్కటే ఉంటుంది డీజిల్ పెట్రోల్, మిగతావన్నీ జోక్స్ ఎవరివి? డీడీవి. ఎందుకు డీడీనే పెడుతున్నారు, మావాడు ఎందుకు పంచెస్ పెట్టట్లేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అశోక్ ఫ్యాన్స్ అడగరు. సో ఇదంటే ఏంటంటే మనోజ్ అశోక్ దామోదర్ మ్యాడ్ అండ్ ఫార్మాట్ ఫిక్స్ అయిపోయాయి కదా. సో మనోజ్ లెఫ్ట్లో ఉంటాడు, అశోక్ మధ్యలో ఉంటాడు, డీడీ అలా ఉంటాడు అని పెట్టింది. వెన్ గ్రూప్ పోస్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే లడ్డు సెంటర్లో ఉంటాడు. ఈ సినిమాలో పాపం వాడిని సెంటర్ చేస్తుంటారు అనేసి. సో అంతే తప్ప అదే ప్లాట్ లైన్ అంతా తన చుట్టే తిరుగుతుంది అనుకో, మొత్తం అంతా లడ్డు చుట్టే తిరుగుతుంది. అదే మేము ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాం దీని గురించి. ఓకే, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఎవడు మెయిన్ హీరో అంటే, మీ ఇద్దరు కాదు కథే మెయిన్ హీరో అని నేను చెప్తే మా వంశీ గారు వచ్చి చెప్తారు కథ లేదు ఏం లేదు, ఎంటర్టైన్మెంటే హీరో ఈ సినిమా కానీ. సో అంటే వీళ్ళిద్దరిలో మెయిన్ హీరో ఎవరు అన్నది పక్కన పెడుతుంది. ఈ సినిమాలో చాలామంది సీనియర్స్ ఉన్నారండి. వాళ్ళు మనకు సత్యం రాజేష్ గారు కావచ్చు, రఘుబాబు కూడా మంచి ట్రాక్స్ రాశారా. కంప్లీట్గా మీకు ఒక 100% ఎంజాయ్ చేసే ఒక హనుమాన్ జంక్షన్ టైప్ ఫీల్స్ వస్తాయి మీకు. కొన్ని ఎపిసోడ్స్ ఫన్గా వచ్చేటట్టు. సో అది వాళ్ళది. ఇలాంటి ఎంటర్టైనర్స్కి మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, 2 గట్టిగా వెళ్ళాయి. మీరు మ్యూజిక్ సిట్టింగ్స్లో స్పెషల్గా కూర్చొని అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అంటే ఫస్ట్ పెళ్లి సాంగ్ కావాలి అని అనుకున్నప్పుడే బీమ్స్ గారు ఆయన మంచి అంటే నేటివ్ లోకల్ మ్యూజిక్ చేయడంలో స్పెషలిస్ట్ అండి. మనకి ఏదైనా కావాలి అని చెప్పామనుకోండి వెంటనే మీకు 10 ట్యూన్లు ఇచ్చేస్తుంటాడు అక్కడే టేబుల్ మీద చేసేసి ప్లే చేసేసి. అంటే యూ విల్ ఫీల్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎలా రాబోతుందో అన్నది ఆ ఫీల్ ముందే ఇచ్చేయగలుగుతాడు. సో మ్యూజిక్లో పెద్ద కష్టం లేదు మాకు. సో ఐ ఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ బీమ్స్. మీరు కూడా సోషల్ మీడియా పాలసీని బాగా పట్టుకొని ఆ స్వాతిరెడ్డి సాంగ్ని ఫుల్ లెంత్ సాంగ్ తీసుకొచ్చారు. ఫుల్ లెంత్ సాంగ్ అది నేను యాక్చువల్లీ టీజర్ మన ఫస్ట్ పార్ట్లో ఒక చిన్న 30 సెకండ్స్ బిట్ బాగా వైరల్ అయింది, ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఆ బిట్ వేరేది ఏదో ఉండేదండి. అంటే మనము ట్రెండ్ని ఫాలో అయి పెడదామని అనుకున్నాం. అక్కడికి వచ్చేసరికి ఏదో రైట్స్ ఇష్యూస్ వచ్చి అప్పుడు భీమ్స్ గారు చూపించారు. స్వాతిరెడ్డి అని రియల్ సింగర్ ఉన్నారు యూకేలో, ఆవిడ పాడిన పాటని ఆయన వినిపించాడు అన్నమాట. ఇదేదో బాగుంది అని అనుకున్నప్పుడే ఇది వర్కౌట్ అయ్యింది థియేటర్లో ఉండని. సెకండ్ పార్ట్లో ఇది ఫుల్ లెంత్ సాంగ్ ఉండాలి అని ఫిక్స్ అయిపోయింది. సో అది కొంచెం ప్లస్ అవుతుంది మీకు. సెకండ్ హాఫ్లో కాలేజ్ పాప ఏదైతే ప్లేస్మెంట్లో వస్తుందో ఆ ప్లేస్మెంట్లో వస్తుంది. సో థియేటర్ మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఇవి యాక్చువల్లీ 4 సాంగ్స్ అండి. దాంట్లో ఒక బిట్ సాంగ్ ఉంటుంది, అంటే 1 minute సాంగ్ ఉంటుంది. బట్ అది చాలా స్పెషల్ నెంబర్ ఫర్ మీ బెస్ట్. అది థియేటర్లోనే డైరెక్ట్గా రివీల్ చేస్తాం.